ఒక్క ఛాన్స్, ఒక్క డైలాగ్, ఒక్క అవకాశం, ఒక్క సంఘటన కొందరి జీవితాలను మార్చేస్తాయి. అప్పటి వరకు దశాబ్దాలుగా వారు రంగంలో ఉన్న రాని గుర్తింపు ఒక్క పూటలో వచ్చేస్తుంది. 30 years ఇండస్ట్రీ డైలాగ్ కామెడీ యాక్టర్ పృథ్వీ లైవ్ ను టర్న్ చేసిన సంగతి తెలిసిందే. అలాగే వైసీపీ నుంచి టీడీపీలోకి జంప్ చేసిన జలీల్ ఖాన్ సంగతి కూడా అందరికీ తెలిసిందే. ఒక్క బీకంలో ఫిజిక్స్ డైలాగ్తో ఆయనకు విపరీతమైన పాపులారిటీ వచ్చింది. ఆయనపై కొన్ని వందల సెటైర్లు వచ్చాయి. చివరకు అది ఆయనకు మంత్రి పదవికి రాకుండా అడ్డుపడిందని కూడా ఒక విశ్లేషణ ఉంది. ఇంత జరిగినా జలీల్ ఖాన్ తీరులో మార్పు వచ్చినట్లు లేదు. బీకామ్ ఫిజిక్స్ కు వివరణ ఇస్తూ మరోసారి ఆయన అలాంటి వివాదంలో ఇరుక్కున్నారు. ఇటీవల ఎన్టీవీకి జలీల్ ఖాన్ ఇంటర్వ్యూ ఇస్తూ సోషల్ మీడియా ఇంటర్వ్యూలో తాను చెప్పింది పెట్టకుండా ఆయన క్లబ్ చేసి మిక్స్ చేసి తాను అననిది అన్నట్లు రూపొందించారని సమర్థించుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఆయనను ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి అసలు బీకాంలో ఫిజిక్స్ ఉందా అని అడుగగా ఆయన సమాధానమిస్తూ అసలు నేను అన్లా అది అంటూ ఆయన చెప్పబోయేంతలో ఆ ఇంటర్వ్యూ నేను చూశాను, మీరేమన్నారో విన్నాను, ఇప్పుడు చెప్పండి అని ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి అడిగాడు. జలీల్ ఖాన్ మళ్లీ వివరణ ఇస్తూ నేను మెట్రికులేషన్ పాస్ అయ్యానని అనినప్పుడు ఇంత మంచి మార్కులతో సెకండ్ క్లాసులో పాస్ అయ్యారు కదా, హైయర్ స్టడీస్ చేయాలనుకోలేదా అని ఆయన అడిగాడు. అసలు చదివితే ఏం చదవాలనుకుంటున్నారు అని అడిగాడు. అప్పుడు నేను బీకాం చదివేవాడినని అన్నాను. మెట్రికులేషన్లో నేను ఎంపీసీ గ్రూప్ చదివానని, ఆ వెంటనే కాదు పీయూసీలో ఎంపీసీ గ్రూప్ అంటూ, అది కూడా 30 సంవత్సరాల తర్వాత అడిగితే ఏం గుర్తుంటుంది అంటూ తలతోక లేకుండా మాట్లాడారు. ఇప్పుడు బీకాంలో ఫిజిక్స్ పాతబడిపోయి మెట్రిక్లో ఎంపీసీ పాపులర్ అవుతుందేమో.